ఈశాన్ దార్ సెంచరీ, సన్ రైజర్స్ సూపర్ విక్టరీ, పరుగుల వరదలు, రాయల్స్ గల్లంతు. ఐపీఎల్లో హైదరాబాద్ కు అదిరే ఆరంభం అంటూ చూస్తా ఉన్నాం. దాదాపు రెండో అతిపెద్ద స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఐపీఎల్లో రెండో మ్యాచ్, మొన్ననేమో ఒక మ్యాచ్ జరిగింది, నిన్న రెండో మ్యాచ్ జరిగింది. అంటే మొట్టమొదటి మ్యాచ్ అనుకోరాదు, మొత్తం అంటే సన్ రైజర్స్ కి మొదటి మ్యాచ్ అనుకో. సో దానిలో దాదాపు 286 పరుగుల రెండో అత్యధిక స్కోర్. 287 ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో కొట్టినటువంటి అత్యధిక స్కోరు. ఇప్పుడు ఈ సీజన్లో 280తో రెండో పొజిషన్లో ఉంది. దానిలో ఈశాన్ కిషన్ చాలా అద్భుతమైనటువంటి సెంచరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయనకు సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్కోర్స్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే సన్ రైజర్స్ మొదటి మ్యాచ్లోనే ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సో దీనిలో భాగంగా మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉంది సన్ రైజర్స్ది, కానీ బౌలింగ్ లైనప్ కొంత వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది 2 నెలల ప్రాసెస్. ఇంకా మే 23, మే 23, మే 24 వరకు కూడా ఈ మ్యాచ్లు కొనసాగే అవకాశం, 2 నెలల పాటుగా ఇది కొనసాగుతుంది. అయితే దీనిలో భాగంగా ఇక మనం అసలు లోతుల్లోకి వెళ్తే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో సజ్జనార్ గారు ఆయన చేసినటువంటి కృషి వల్ల, చొరవ వల్ల ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆగిపోయినాయి. దానిపైన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఏ విధంగా చట్టం తీసుకురావాలనే కోణంలో చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడదాం. ఐపీఎల్ బెట్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో మన దేశంలో మరి ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిలో వందల సైట్లు ఉన్నాయి, వందల వెబ్సైట్లు ఈ బెట్టింగ్ యాప్స్ను మరి ప్రమోట్ చేస్తూ అఫీషియల్గా చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా బీసీసీఐ మరి ఉన్నటువంటి బీసీఐలో ఉన్న కొంతమంది పెద్దలు దాంట్లో కూడా ఈరోజు Dream11 అనేటువంటి యాప్ ఏదైతే ఉందో, Dream11 అనేది అఫీషియల్గా బెట్టింగ్ యాప్ అండి ఇది బీసీఐ. సో బీసీఐ లాంటి బెట్టింగ్ యాప్స్, Dream11 బెట్టింగ్ యాప్స్ ఈ విధంగా వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటే వీటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న బయటికి వస్తూ ఉంది. సో దీనిపైన మరి Dream11 కానీ వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, వీటిపైన పోరాటానికి మళ్ళాంటి వాళ్ళకి సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుతారు. 2 నెలల పాటుగా జరిగేటువంటి దాంట్లో చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతోటి సతమతం అవుతూ ఈరోజు ఆత్మహత్యలు కూడా ఈరోజు గురవుతా ఉన్నారు. దీనిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, నేను చెప్తాను చాలా క్లియర్గా వినండి మిత్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఈరోజు బెట్టింగ్ యాప్స్ నుంచి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1000 రూపాయలు స్టార్ట్ చేస్తారు. 1000 రూపాయలు పోతాయి, అరే మళ్ళీ 1000 రూపాయలు పోయినాయి కదా ఇంకొక 2000 పెడదాం అని చెప్పేసి 2000 పెడతారు. 2000 పోతాయి, 2000 పోయిన తర్వాత మళ్ళీ 5000 పెడతారు, 5000 పోతాయి, తర్వాత 10,000 పెడతారు, 10,000 కూడా పోతాయి, తర్వాత ఇట్లా 1,00,000 దాకా పోతుంది, 1,00,000, 2,00,000, 10,00,000 దాకా పోతుంది. సో ఇట్లా సరే డబ్బున్నోళ్ళు ఎన్ని లక్షలు కోటి రూపాయలు పెట్టినా ఇబ్బంది ఏం లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మధ్యతరగతి యువత అంటే ఏ రోజు ఒక 40-50 వేలు వచ్చేటువంటి నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు సంపాదించేటువంటి యువత ఈ విధంగా బెట్టింగ్ ప్రమోషన్లో రోజు ఒక మ్యాచ్ జరిగినప్పుడు 1000 రూపాయల నుంచి 10,000 వరకు పెడతా ఉంటారు. ఇలా పోతా ఉంటే ఒకసారి వస్తే 10 సార్లు పోతాయండి. ఒకసారి బెట్టింగ్లలో డబ్బులు వస్తే 10 సార్లు పోతాయి. సో ఆయన మళ్ళీ వస్తుంది కదా అన్నటువంటి ఒక ఆశతోటి, ఒక సైకలాజికల్ వీక్నెస్ తోటి డబ్బులు పెడతా పోతూ ఉంటారు. సో ఈ ఐపీఎల్ 2 నెలలు జరిగేటువంటి దీంట్లో దాదాపు ఒక 5 లక్షల రూపాయలు అప్పు చేస్తాడు ఈ మధ్యతరగతి యువతలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు లక్షల్లో ఉంటారు, 10,000, 1,000 కాదు, లక్షల్లో ఉంటారు. ఇది అందరూ కూడా గమనించాలి. అట్లా ఒక 5 లక్షల రూపాయలు ఆయన అప్పు చేస్తాడు. 5 లక్షల రూపాయలు అంటే ఫర్ సపోజ్ ఆయనకు నెలకు వచ్చేటువంటి జీతం 50,000 అయితే ఆయన ఇంటికి ఎట్లా సరిపోతుంది? ఈ 5 లక్షలు సంపాదించినంతా కూడా 5 లక్షలకే పోతుంది. మరి పూట గడవడానికి ఉండదు, రోజు అప్పుల పాలైపోయి అప్పులు ఇబ్బంది పెడతా ఉంటారు. దాని తర్వాత ఆయన మరి ఆస్తులు ఉంటేమో ఆస్తులు ఇవ్వగలుగుతాడు, లేదు అవమాన భారంతో ఉంటే సూసైడ్ చేసుకుంటాడు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రతిసారి ఈ 17 సంవత్సరాల ఐపీఎల్ సీజన్లో నాకు తెలిసి కొన్ని వేల మంది చనిపోయినండి. మరి దీనిపైన
మరి ప్రభుత్వాలు ఎందుకు తీసుకోకూడదు చర్యలు? దీనిపైన సజ్జనార్ లాంటి వాళ్ళు ఇంకొంచెం అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో దానిలో భాగంగానే ఈ ఐపీఎల్ బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఖచ్చితంగా ఈ 2 నెలల సీజన్లో జరిగేటువంటి దాంట్లో ఈ ఐపీఎల్ బెట్టింగ్ల పైన కూడా ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా నేను సజ్జనార్ గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా అన్వేషణ ఎవరైతే అన్వేషిస్తున్నారో ప్రపంచ యాత్రికుడు అనే దాదాపు 120 దేశాలు తిరిగిండు, ఇంకొక 50-60 190 దేశాలు తిరగడానికి ఆయన ఫిక్స్ అయిపోయిండు. సో ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన చాలా సీరియస్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజంగా మనందరం కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. ఇటు నాన్వేషన్ కావచ్చు, లేకపోతే సజ్జనార్ గారి కృషి వల్ల కొంతమేర పురోగతి జరిగింది అనే దాంట్లో మనం ఎటువంటి అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఇద్దరికి కూడా సల్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్ బెట్టింగ్ పైన ఖచ్చితంగా దానిపైన కూడా మనందరం కూడా నాన్వేషన్ లాంటి వాళ్ళు కానీ సజ్జనార్ లాంటి వాళ్ళు కానీ ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల ప్రతి సీజన్లో కొన్ని పదుల సంఖ్యలో ఈరోజు యువత చనిపోతా ఉన్నారు. సో చాలా రకాల వేల లక్షల మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతా ఉన్నారు. సో దీనివల్ల దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. సో దీన్ని అందరం కూడా గుర్తించాలి. ఈ 5 లక్షలు అయిందనుకోండి, సంవత్సరం తర్వాత వడ్డీతో ఏమవుతుంది? ఒక 10 లక్షలు అవుతుంది. ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అవమాన భారంతో సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా సజ్జనార్ గారు అదేవిధంగా నాన్వేషన్ లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి దీనిపైన కూడా మరి పోరాటానికి సిద్ధంగా రావాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. సో ఇది బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఐపీఎల్ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా. ఈశాన్ దార్ సెంచరీ, సన్ రైజర్స్ సూపర్ విక్టరీ, పరుగుల వరదలు, రాయల్స్ గల్లంతు, ఐపీఎల్లో హైదరాబాద్ కు అదిరే ఆరంభం అంటూ చూస్తా ఉన్నాం. దాదాపు 2వ అతిపెద్ద స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఐపీఎల్లో 2వ మ్యాచ్, మొన్ననేమో ఒక మ్యాచ్ జరిగింది, నిన్న 2వ మ్యాచ్ జరిగింది. అంటే మొట్టమొదటి మ్యాచ్ అనుకోరాదు, మొత్తం అంటే సన్ రైజర్స్కి మొదటి మ్యాచ్ అనుకో. సో దానిలో దాదాపు 286 పరుగుల 2 అత్యధిక స్కోర్, 287 ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో కొట్టినటువంటి అత్యధిక స్కోరు. ఇప్పుడు ఈ సీజన్లో 280తో 2వ పొజిషన్లో ఉంది. దానిలో ఈశాన్ కిషన్ చాలా అద్భుతమైనటువంటి సెంచరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయనకు సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్కోర్స్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే సన్ రైజర్స్ మొదటి మ్యాచ్లోనే ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సో దీనిలో భాగంగా మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ సన్ రైజర్స్ది, కానీ బౌలింగ్ లైనప్ కొంత వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది 2 నెలల ప్రాసెస్. ఇంకా మే 18 వరకు, మే 23, మే 24 వరకు కూడా ఈ మ్యాచ్లు కొనసాగే అవకాశం 2 నెలల పాటుగా ఇది కొనసాగుతుంది.